'ఫారెస్ట్ గాడ్' అనే మలయాళం సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. సినిమా స్టార్ట్ అయినప్పుడైతే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమాలో ఉండే హీరో ఫారెస్ట్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అతను వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి మనందరం పార్టీ చేసుకుందాం, అడవుల్లోకి వచ్చేయండి, జిక్కమాంసం తిందాం అని చెప్తాడు. ఇంకప్పటికే వాళ్ళు చాలా రోజులు దూరంగా ఉంటారు. వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూలు కూడా ఉంటాయి. అలాగే ఇంకో పక్క కొంతమంది అడవులు వేటాడడం కోసం వస్తారు. ఇంతకీ వీళ్ళ మధ్య ఉన్న ఇష్యూలేంటి? ఆ ఇష్యూల వల్ల వీళ్ళు కలిసిన తర్వాత ఏం చేసుకున్నారు అనేది సినిమా. సినిమా అయితే ఇలా స్టార్ట్ అవ్వడం కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. సినిమా కొంచెం బానే ఉండేలా ఉందే అనే ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ సినిమా ముందుకెళ్ళే కొద్దీ కొంచెం సాగుతూ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది కానీ, ఇంట్రెస్టింగ్‌గా విషయాలేమి బయటపడుతున్నట్టు అనిపించలేదు. అక్కడక్కడ ఒక సీన్ చూస్తున్నప్పుడు మాత్రం ఏదో జరుగుద్ది అనేలాగా అనిపిస్తుంది కానీ, మళ్ళీ ఏం జరగకుండానే సాగుతూ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇంక వీళ్ళ మధ్య ఉండే ఇష్యూ కూడా చాలా రొటీన్‌గా చాలా సినిమాలు చూసినట్టుగా అనిపించింది. ఇంక సినిమాలో అయితే లాస్ట్ అరగంటలో వచ్చే సీన్స్ చూడడానికి కొంచెం బెటర్‌గా అనిపించినియి. కానీ సినిమాకిచ్చిన ఎండింగ్ అయితే అస్సలు బాగా అనిపించలేదు. అసలు సినిమాని ఏమనుకుని స్టార్ట్ చేశారు? ఇలాంటి ఎండింగ్ ఏంటి? అసలు ఏం చెప్దాం అనుకున్నారు అనే విషయాలైతే అర్థం కాకుండా సినిమా ఎండింగ్ ఇచ్చినట్టే ఉంది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ బావుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలాగే సినిమాలో అక్కడక్కడ ఏదో జరుగుతుందన్నట్టుగా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు కానీ, సినిమా అంతా అయితే ఇంట్రెస్టింగ్‌గా ముందుకెళ్ళలేదు. అందుకే నాకైతే ఈ సినిమా అంత బాగా అనిపించలేదు. ఇక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి, సినిమాని చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంక వీడియోకి వచ్చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.